చూస్తే హనుమకొండలో 69వ తెలంగాణ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిమ్నాస్టిక్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ప్రధాన అతిథిగా హాజరై పోటీలకు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అండర్-14, అండర్-17 విభాగాలలో బాలబాలికలు కలిపి 90 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ యువజన క్రీడలు అధికార గూగులోత్ అశోక్ కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రశాంత్, శ్రీధర్, కోచ్లు నరేంద్ర, దేవిక పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్ అండ్ జూడో పోటీకి ముఖ్య అతిథిగా చేసిన హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అండ్ నా ముందు నిలబడ్డ కూర్చున్న ప్లేయర్స్, పేరెంట్స్, పీటీస్, కోచెస్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది జిమ్నాస్టిక్ హాల్ అనేది మన ఈ ఎక్విప్మెంట్ ఈరోజు మీరంతా కూడా రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల నుంచి వచ్చి మీకు ఈ అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీ జిల్లా స్థాయిలో ఎంపికై ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పాల్గొనడానికి మీరు అందరూ వచ్చినారు. ఇక్కడ ఎంపికైనటువంటి వాళ్ళు మీరంతా కూడా నేషనల్స్, జాతీయ స్థాయిలో మీకు అర్హత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితోటి ఈ చక్కగా మీరందరూ కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాలను, ముఖ్యంగా ఈరోజు తయారు చేసిన పీఈటీలకు అందరూ కూడా వీళ్ళందరూ కూడా మరొకసారి అభినందిస్తూ